విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్డమ్ ఈ జూలై 30వ తేదీన రిలీజ్కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలపైన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు మరి సినిమా హీరోలు మరి స్టేజీలపైన ఈ విధంగా విచక్షణ మరచిపోయి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది? మొన్నటికి మొన్న దాదాపు నెల రోజుల కింద అనుకుంటా మరి సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నట కిరీటి, ఎన్నో అవార్డులు ఉన్నాయి ఆయనకు, మంచి నటుడు, అందరిని నవ్వించే నటుడు. మరి ఆయనకి ఏమైంది? పలుమార్లు ఆయన కూడా మరి మాట్లాడాడు కదా స్టేజీ పైన. మరి ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ఆలీ పైన మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన మాటలు, వ్యాఖ్యలు నిజంగా ఎంత వైరల్ అయ్యాయి, దాని మీద ఎంత చర్చ జరిగింది, ఎంతమంది మాట్లాడారు. మరి చివరికి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక మెట్టు దిగొచ్చి ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. అయ్యో నేను అలా ఇలా మాట్లాడినా, మా జిల్లాలో అలా మాట్లాడతారు, మా ప్రాంతంలో ఇలా మాట్లాడతారు, ఆయన ఏదో కల్లిబుల్లి కబర్లో చెప్పాడు ఆయన. ఏదేమైనప్పటికీ సమాజంలో అంటే ఈ సొసైటీలో మరి రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు అంటే ముఖ్యంగా సినిమా నటులు మరి ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సినిమా హీరోలను కేవలం ఇక్కడ యూత్ మాత్రమే ఫాలో కారు. యూత్తో పాటు ఇంట్లో మరి 40 ఇయర్స్ వాళ్ళు కావచ్చు, 50 ఇయర్స్ వ్యక్తులు ప్రేక్షకులు కావచ్చు, 70 ఇయర్స్లో ఉన్న ప్రేక్షకులు కావచ్చు, వీళ్ళు కూడా ఆడియన్సే కదా. అంటే కేవలం నాకు యూత్ ఉంటే సరిపోతుంది, నేను ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు అని అనుకుంటే నిజంగా ఇది పొరపాటు. ఈరోజు చర్చ జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీలో. మరి ఇదొక రంగం, చాలా టఫ్ ఫైట్ ఉంది సినిమా ఇండస్ట్రీలో కూడా. మరి హీరోల మధ్యన, సినిమాల మధ్యన మరి పోటీ కూడా ఉంటుంది. మరి తట్టుకొని నిలబడ్డ వాళ్ళే నిజంగా మరి హీరోలుగా, స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు రజనీకాంత్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, మమ్ముట్టి కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఎంతమంది నటులు లేరండి మనకు భారతదేశంలో. వాళ్ళు ఈ విధంగా స్టేజ్లపైన మాట్లాడలేదు కదా, విచక్షణ మరచిపోయి బాధ్యతారాహిత్యంగా. ఎవడు నన్ను ఆపలేడు, ఇట్లాంటి మాటలు నిజంగా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాట, ఎవడు నన్ను ఆపలేడు, ఇంకణ దయ ఉంటే నేను పెద్దోన్ని అయిపోతా. సరే, ఇంకణ దయ ఉంటే పెద్దోని కావచ్చు, దేవుని దయ ఉంటే అందరూ బాగుపడతారు, అందరూ బాగుపడాలని కోరుకుందాం. ముఖ్యంగా మరి తెలంగాణ ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో హీరోలు తక్కువ, అంతా ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వారే. దానికి సంబంధించిన పూర్తి కథ అందరికీ తెలుసు, దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. మరి తెలంగాణలో మనకు ఉన్నదే కొద్దిమంది హీరోలు కాబట్టి మరి తెలంగాణ ప్రాంతం యొక్క పరువు కావచ్చు, మన ఖ్యాతిని మనం ఇనుమడింప చేసుకోవాలి. మరి తెలంగాణ ఒకప్పుడు శ్రీహరి ఉండే, మరి తెలంగాణ భాష, మన తెలంగాణ నటుడని మనం చెప్పుకున్నాం. ఇప్పటికి తెలంగాణకు సంబంధించి కూడా చాలామంది నటులు ఇండస్ట్రీ నుంచి పరిచయం అవుతున్నారు. ఇక్కడ ప్రాంతీయ వైషమ్యాలు కూడా పెద్దగా ఏమి ఉండొచ్చు, కానీ టాలెంట్ ఉంటే మాత్రమే పెద్దగా అవంతా పట్టింపులు ఏమి ఉండవు. కాబట్టి మనం తెలంగాణ హీరోల్లో ముఖ్యంగా మన నితిన్ పేరు చెప్పుకుంటాం, ఆ తర్వాత విజయ్ దేవరకొండ పేరు చెప్పుకుంటాం, జొన్నలగడ్డ శివ పేరు చెప్పుకుంటాం. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ వీరికి కూడా కొంతమంది ఆశీర్వాదమో, లేకపోతే వాళ్ళ యొక్క ఆశిష్యులో, లేకపోతే వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ వలన మొత్తం మీద సినిమా ఇండస్ట్రీలో అయితే మొత్తం మీద వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నది కొద్ది హీరోలే కాబట్టి విజయ్ దేవరకొండకు ఎక్కువగా మరి ఇందులో పాపులారిటీ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. అంటే యూత్ ఒకటే సరిపోతుందా? మరి అందరూ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని బిహేవియర్ ఉండాలని చెప్పి కూడా సోషల్ మీడియా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఏ వేదికైనా కావచ్చు, సినిమా వేదిక కావచ్చు, మరి ఇతరత్ర వేదిక కావచ్చు, సభ కావచ్చు, సమావేశం కావచ్చు, కొంత బాధ్యతతో, కొంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ మనం మాట్లాడాలి. మరి ఆయన కూడా అద్భుతమైన సినిమాలు చేశాడు, చాలా కష్టపడి పైకి వచ్చాడు విజయ్ దేవరకొండ. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తర్వాత పెళ్లి చూపులు అనే సినిమాతో మరి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఎంత బాగా సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి ఆ తర్వాత కూడా గీత గోవిందం చిత్రం కూడా బాగా సక్సెస్ అయింది. కానీ లాస్ట్ సినిమా, 2 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఒక సినిమా ఖుషి సినిమా ఒకటి యావరేజ్గా నిలిచింది.
ఏదైతే లైగర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిందో అది డిజాస్టర్గా నిలిచింది. సరే గెలుపోవటములు, సినిమా సక్సెస్ కావడం లేదా డిజాస్టర్ అవ్వడం అనేది సహజం. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అల్టిమేట్గా జడ్జిమెంట్ ఇచ్చేది ప్రేక్షకులు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఫెయిల్యూర్ ఉన్నా సక్సెస్ ఉన్నా మన బిహేవియర్ కావచ్చు, నడవడిక కావచ్చు, అది చాలా బాగుండాలి. మనల్ని అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సినిమా తారలను, సెలబ్రిటీస్ని అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి కూడా అందరూ ఈరోజు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ ఇస్తూ ఉన్నారు. నాకెందుకు అనిపించింది, మరి విజయ్ దేవరకొండ ఒక మంచి నటుడు, చాలా టాలెంటెడ్ యాక్టర్, ఆయన మంచి భవిష్యత్తు ఉంది. మరి ఆయన కూడా కొంచెం ఆయన కెరీర్ విషయంలో కేర్ తీసుకొని మరి ఇలాంటి ముఖ్యమైన సభల్లో కావచ్చు, సమావేశాల్లో కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ప్రోగ్రామ్స్లో కావచ్చు కొంచెం కేర్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రిపేర్ అయ్యి మాట్లాడినా బాగుంటుంది. కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే చిరంజీవి కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు మరి ఇండస్ట్రీలో ఎలా ఎదిగారు, ప్రస్తుతం వారి యొక్క స్టేటస్ ఎలా ఉంది, వారి గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళకి మరి దీనిపైన ఇట్లాంటి అంశాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ నెల 30న కింగ్డమ్ సినిమా రిలీజ్కి ఉంది. మరి ఏ విధంగా మరి ఫ్యామిలీ స్టార్, ఆ తర్వాత అంతకుముందు లైగర్, ఈ రెండు కొంత నిరాశపరిచాయి. కాబట్టి మరి ఈ చిత్రం ద్వారా అయినా కూడా మరి విజయ్ దేవరకొండ సక్సెస్ కొడతాడనేది చూడాలి. గౌతమ్ తిన్ననూరి మంచి దర్శకుడు, ఆయన మరి ఒక మంచి కథాంశంతో ముందుకు వస్తున్నాడు. అతడు కష్టపడే డైరెక్టర్.